హలో దోస్తులు, గిడ నేనేం చేస్తున్నానంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. చేసుకుని కూడా చాలా సింపుల్. గట్లనే ఇది హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కాదు, నేను చేసిన కాబట్టి నా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నాడు. ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక 3 టమాటాలని 3 ఉల్లిగడ్డలని కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకోవాలి. పెద్ద సైజ్ ఎందుకంటే వాటిని మనం పేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఎట్లా కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. గట్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని పొయ్యి మీద ఒక బొగాన పెట్టుకొని అలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది ఆగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ టమాటా 2 వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిందాక. ఎందుకంటే వేడి వేడి మనం మిక్సీ పడితే ఆ పేస్ట్ వచ్చి మన మొహానికి తాకుతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చల్లగా అయిందాక ఖచ్చితంగా ఉంచుకోండి. ఆ చల్లగా అయిందాక ఇప్పుడు ఏం చేసుకోండి అంటే పన్నీర్ తీసుకొని పన్నీర్ ముక్కల మంచి చిన్న చిన్న సైజ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బొగాన్లో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీరా మసాలా, జీరా పౌడర్ వేసేసుకొని అలా కట్ చేసిన పన్నీర్ ముక్కలను వేసేసుకొని టాస్ చేయాలి. మంచిగా కలుపుకుంటే ఏంటంటే పన్నీర్ ముక్కలకి ఆ మసాలా అంతా పడుతుంది. ఆ మసాలా అంతా పట్టి దాన్ని పక్కకు పెట్టేసి ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ని తీసుకొని దాన్ని ఒక మిక్సీ బౌల్లో వేసేసి అందులోనే కొంచెం కాజు, ఒక 6 కాజు వేసేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కకు కట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద ఒక బౌల్ని పెట్టి దాంట్లో మళ్ళీ ఒక 2 చెంచాలు నూనె పోసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఇంతకుముందు మసాలా కలిపి పెట్టిన పన్నీర్ ఉంది కదా, అదేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలిపేటప్పుడు మెల్లగా కలపండి, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మంచి ఫ్రై చేసేసుకొని తీసి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఒక 2 చెంచాల బటర్ వేసుకొని, టీ స్పూన్ బటర్ వేసుకొని ఆ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులోకి కొంచెం సాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ వేసేసుకొని ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసి అట్లనే ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్కి మూత తీసి చూడాలి. కొంచెం ఫ్రై అయ్యే ఉంటుంది, పచ్చి వాసన మొత్తం పోయి కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అందులో నేను కాజు వేసుకున్నా. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, కానీ నాకు ఇష్టం కాబట్టి అందుకే నేను వేసుకున్నా. కాజు వేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మంచి కలిపేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అట్లా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత మూత తీసి చూస్తే ఏంటంటే మనకి ఆయిల్ కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు అందులో మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచి కలిపేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం మసలనియాలి. కూర కొంచెం చిక్కబడిన దాకా మసలనియాలి. అట్లా మసలనిచ్చిన తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ పీసెస్ ఇప్పుడు అవి అందులో వేసేసుకొని చిన్న మంట మీద 10 మినిట్స్ ఖచ్చితంగా ఉడకనియాలి. అట్లా ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చి కనిపిస్తుంది మనకి. యమ్మీ యమ్మీ పన్నీర్ మసాలా రెడీ. ఈ కర్రీ రైస్తో బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. నాకు స్పెషల్గా జీరా రైస్తో ఇష్టం కాబట్టి నేను జీరా రైస్తో టేస్ట్ చేసిన. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. గట్లనే ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్.